తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతను రప్పించెను. చూడండి, అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములందు నేర్పరి అయి వారు నడిపించెను. ఇది భక్తుడైనటువంటి రాజైనటువంటి దావీదు గురించి ఎవరు రాస్తున్నారంటే 78వ కీర్తన 5 రాయబడింది. చూడండి, కీర్తన రాసిన పేరు ఎవరు రాశారు? ఆసాఫ్. ఆసాఫ్ ఎవరి గురించి రాస్తున్నాడంటే దావీదు గురించి రాస్తున్నాడు. దావీదు యొక్క గొప్పతనాల గురించి రాస్తున్నాడు. ఒక కవి మరొక కవి గురించి చెప్పడు, ఎందుకంటే ఇతను తగ్గిపోతాడు. ఒక సేవకుడు మరొక సేవకుడు గురించి గొప్పగా చెప్పడు, ఎందుకంటే ఇతను తగ్గిపోతాడు. ఒక మంచి వ్యక్తి మరొక మంచి వ్యక్తి గురించి చెప్పడు, ఒక చెడ్డ వ్యక్తి మరొక మంచి వ్యక్తి గురించి చెప్పడు. అంటే ఇక్కడ ఆసాఫ్ చూడండి, దావీదు గురించి ఎంత క్లియర్గా చెప్తున్నాడు. అంటే దావీదు గురించి చెప్తే నేను తగ్గిపోతాను కదా అని అనుకోలే. దావీదు గురించి చెప్తే నా కీర్తన చదవరేమో, అలాగే నా కీర్తన ధ్యానించలేమో, దావీదు గురించే ధ్యానం చేస్తారేమో అని ఆలోచించాల. ఇక్కడ అతను చెప్తున్నటువంటి ఆసాఫ్ చెప్తున్నటువంటి గొప్ప మాటను మనం గమనిస్తే, ఆ మాట ఇక్కడ రాయబడింది, అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. ఎవరిని పాలిస్తున్నాడు? దావీదు యథార్థ హృదయుడై తన ప్రజలను పరిపాలించాడు. అలాగే కార్యములందు నేర్పరి వారిని నడిపించాడు. అంటే మిగతా రాజులు నేర్పరులు కాదంటే వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళు నేర్పరులు, కానీ దావీదు దేవుడు ప్రత్యేకంగా అది తప్పించేస్తుంది. కాబట్టి అందుకనే ఈరోజు దావీదు గురించి ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, దావీదు దేవుడి యొక్క మాటను బట్టి నడుచుకున్నటువంటి వ్యక్తి. దావీదు దేవుడు కోరుకున్న వ్యక్తి. ఈరోజు నీవు నేను దేవుడు కోరుకున్న విధంగా ఉండగలిగితే నిజంగా మన కుటుంబాలకి క్షేమం, మన కుటుంబాలకి ఆశీర్వాదం. ఆయన కోరుకునే విధంగా ఉండాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి. చూడండి, ఆ లక్షణాలని మనం చూద్దాం. ఆయన మనల్ని కోరుకోవాలంటే, లేదా మనల్ని ఎన్నుకోవాలంటే, లేదా మనల్ని బలపరచాలంటే కొన్ని లక్షణాలు ఖచ్చితంగా మనం కలిగి ఉండాల్సిందే. అయ్యా నాకు నీవు లేవు, నేను కష్టం అంటే కుదరదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో దేవుని కొరకు జీవించాలి అనుకుంటే ఖచ్చితంగా కొన్ని మనం పాటించక తప్పదు. చూడండి, ఏంటి అంటే ఒకటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయాల్లో ఎదగాలి. అన్ని విషయాలు అంటే ముఖ్యంగా పరిశుద్ధతలో ఎదగటం. అంటే ఇక్కడ చెప్పాడు మీరు 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండటకు మనం అన్ని విషయాల్లో ఎదగాలి. అన్ని విషయాలంటే ఉన్నటువంటి అన్ని విషయాల్లో కూడా వచ్చాయి. అంటే నేనేం చెప్తానంటే, పరిశుద్ధతలో ఎదిగితే దేవుడు మనకేం చేస్తాడు? సహాయం చేస్తాడు. ముందు ఆయన వల్ల మారడానికి, ఆయన జీవించడానికి, లేకపోతే ఆయన మనల్ని కోరుకున్నప్పుడు మనం ఆయన దృష్టిలో పడడానికి ముందుగా మనం దేనికి ఎదగాలంటే పరిశుద్ధతలో ఎదగాలి. అందుకని పరిశుద్ధత లేకుండా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా అసాధ్యం, ఎప్పటి బతుకులో ఉంది. కానీ మళ్ళా నేను చెప్తాను, ఇప్పుడు
చెప్పాల్సినటువంటి పద్ధతి ఏంటంటే పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టేయుడుగా సాధ్యం. ఈ లోకంలో అంటే మలినమైనటువంటి ఈ లోకంలో, పాపపూరితమైనటువంటి ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలంటే కొన్ని గట్స్ ఉండాలి. లేకపోతే ఈ లోకంతో రాజీ పడవలసి వస్తుంది. లోకంతో రాజీ పడకుండా పరిశుద్ధతలో మనం ముందుకెళ్తే దేవుడు ఏం చేస్తాడంటే దీని మీద పెట్టుకున్న నమ్మకాన్ని దేవుడు, మీకు తెలుసు లేదో, దేవుడు మన మీద కొంత పెట్టుబడి పెట్టుంటాడు. కొంత పెట్టుబడి మన మీద పెట్టుంటాడు. ఎందుకంటే పరిశుద్ధతలు ఎదగడానికి, మనల్ని ప్రోత్సహించడానికి, మనల్ని బలపరచడానికి తెలియకుండా మనకు తెలియదు. దేవుడు మన మీద పెట్టుబడి పెట్టాడనే విషయం మనకు తెలియదు. కానీ నీ మీద ఏదో రకంగా పెట్టుబడి పెట్టుంటాడు. ఎలా అయినా కావచ్చు. నేను ఆత్మీయంగా పెంచే విషయంలో కొంత పెట్టుబడి నీ మీద పెట్టుండొచ్చు. మరి ఆ పెట్టుబడికి తగినటువంటి రాబడి మనం ఏం చేయాలి? ఒక మంచి ₹1,00,000 పెట్టి ఒక వ్యాపారం ప్రారంభించాం అనుకోండి, పెట్టుబడిగా పెట్టి, తర్వాత ₹1,00,000 తర్వాత మనకి ఏం వస్తుంది? లాభం వస్తుంది కదా. లాభం వస్తుందని మనం ఏం చేస్తాము? ఆ వ్యాపారం ప్రారంభిస్తాం. ₹1,00,000 పెట్టుబడిగా పెట్టి మరలా నెల కొంత ఆదాయాన్ని మనం సంపాదిస్తుంటే దానికి ప్రతిఫలం. దేవుడు మన మీద పెట్టినటువంటి పెట్టుబడికి మనం ఏం చేయాలి చెప్పండి? ప్రతిఫలం ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. ఏదో ఒక రకంగా దేవుడు నా మీద కూడా చాలా పెట్టుబడి పెట్టాడు. ఏ పెట్టుబడి అంటారేమో, సేవలో, అలాగే బైబిల్ కాలేజీలో, అలాగే కొన్ని విషయాలతో దేవుడు నన్ను పెట్టుబడి నా మీద పెట్టి దేవుడు ఏం చేశాడంటే సేవ పెట్టుబడి పెట్టిన తర్వాత ప్రతిఫలం రాదనుకోండి, అది ఎలా ఉంటుంది? వ్యాపారంలో నష్టం వస్తుంది. కాబట్టి మన మీద పెట్టినటువంటి పెట్టుబడులకు మనం దేవునికి ఏం చేయాలి చెప్పండి? రాబడి తెచ్చే వారిగా ఉండాలి. ఆత్మ సంబంధంగా రాబడి తెచ్చేటువంటి వారిగా ఉండాలి. కాబట్టి అన్ని విషయాల్లో మనం ఎదగాలి. అన్ని విషయాలు ఎదిగినప్పుడు మనం ఆటోమేటిక్గా ఏ విషయంలో ఎదుగుతామంటే పరిశుద్ధతలో కూడా మనం ఏం చేస్తామంటే ఎదుగుతాం. పరిశుద్ధతలో ఎదిగితే, పరిశుద్ధమైనటువంటి మనసును ధరించుకుంటే దేవుడు, అందుకనే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. దేవుని చూస్తారు. పరిశుద్ధత మనలో ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి? దేవుని చూస్తాం. మోషేలో పరిశుద్ధత ఉంది, దేవుడి ముఖాముఖంగా చూశాడు. అబ్రహాములో పరిశుద్ధత ఉంది, దేవుడితో మాట్లాడాడు. దేవునికి ఆతిథ్యం ఇచ్చినటువంటి వ్యక్తి అబ్రహాము. దావీదులో పరిశుద్ధత ఉంది, దావీదు దేవునితో మాట్లాడాడు. దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించాడు. తర్వాత యాకోబులో పరిశుద్ధత ఉంది, దేవునితో పెనుగులాడాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా పరిశుద్ధత ఉంటే, పరిశుద్ధతలో ఎదగాలని అనుకుంటే కనుక మనం కూడా ఏం చేస్తామంటే దేవుని చూస్తాం. పరిశుద్ధత మన కార్యాలను ఏం చేస్తారంటే దేవుని దగ్గర తీసుకెళ్తారు. కాబట్టి మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? పరిశుద్ధతలో ఎదగాలి. రెండవదిగా చూడండి, రెండవదిగా అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి వినవరుడకు. అంటే విశ్వాసము ఎటువంటిదంటే లేదు వాటిని ఉన్నాయని మనకు కంటికి కట్టినట్టుగా చూపించేది విశ్వాసం. కొన్ని లేవు మనకు, అవి ఉన్నాయని మనకు కళ్ళెదురుగా చూపించేదే విశ్వాసం. The faith can change everything. విశ్వాసం ద్వారా ప్రతిదాన్ని మనం మార్చుకోవచ్చు. అయితే ఇక్కడ పౌలు భక్తులు అంటాడు, ఒకటి పరిశుద్ధతలో ఎదిగితే, రెండవదిగా దేవునికి ఎదగాలి చెప్పండి, విశ్వాసంలో ఎదగాలి. అందుకని విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట్టుగా, పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టమైనట్టుగా అసాధ్యము, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట్టుగా అసాధ్యం. విశ్వాసంలో ఎదిగేటువంటి ప్రయత్నం చేయాలి. సంఘంగా, సమాజంగా కూడినప్పుడు
మనం ఏం చేయాలంటే విశ్వాసంలో మన పరిమాణాన్ని పెంచుకుంటూ పోవాలి. విశ్వాసంలో కొన్ని పరిమాణాలు ఉన్నాయి. గత కాలంలో చెప్తున్నాం ఆగింజంత విశ్వాసం అని, అలాగే తర్వాత అల్ప విశ్వాసం అని, తర్వాత గొప్ప విశ్వాసం అని, ఇట్లా కొన్ని విశ్వాసాలు ఉన్నాయి. వీటన్నిటిలో ఆ విశ్వాసం యొక్క పరిమాణాన్ని మనం ఏం చేసుకుంటూ వెళ్ళాలంటే దైనందిన జీవితంలో పెంచుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే అలా పెంచుకుంటూ వెళ్తామో మనం కూడా దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టకరంగా జీవిస్తాం. అబ్రహాము 24వ అధ్యాయం ఆదికాండం 1వ వచనంలో చూస్తే దేవుడు అబ్రహాముని అన్ని విషయాలు ఆశీర్వదించాడంట. కారణం చెప్పండి, విశ్వాసానికి తండ్రి అయినటువంటి అబ్రహామును దేవుడు అన్ని విషయాలు ఆశీర్వదించాడు అని అక్కడ 24వ అధ్యాయం ఆదికాండం. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. చూడండి, అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహాముని ఆశీర్వదించాడు. కారణం చెప్పండి, విశ్వాసం వల్లనే దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. ఒకటి పరిశుద్ధతలో ఎదగాలి, 2 విశ్వాసంలో ఎదగాలి, మూడవదిగా భక్తిలో ఎదగాలి. భక్తిలో ఎలా ఎదగాలి? అందుకనే 2 తిమోతేయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదవండి ఒకసారి. 2 తిమోతేయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3:1. అంత్య దినములలో అపాయకరమైన తెలుసుకున్నాము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేవారు. చూడండి, పైకి భక్తి గలవారే ఉండి అంటే లోకంలో ఇలా జరుగుతున్నాయి కాబట్టి మీరు ఇలా చేయబాకండి అని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? భక్తి తగ్గిపోద్ది, రోజులు మారేస్తుంది, ప్రేమ తగ్గిపోద్ది, భక్తి తగ్గిపోద్ది. తగ్గినప్పుడు ఏం కనిపిస్తుంది చెప్పండి? ఆ లోటు కనిపిస్తాము. భక్తి తగ్గినప్పుడు భక్తిలో లోటు కనిపిస్తుంది, ప్రేమ తగ్గినప్పుడు ప్రేమలో లోటు కనిపిస్తుంది. అందుకని మనం భక్తిని పెంపొందించుకోవాలి తప్ప భక్తిలో జారిపోకూడదు. కొంతమంది భక్తిలో ఎలా ఉంటారంటే అలవాటు పడిపోతారు. భక్తిలో ఎలా ఉంటారో భక్తి అలవాటు కాదు. భక్తి అలవాటు అయితే దేవుడు మనకు దూరం అయిపోతాడు. కాబట్టి భక్తిని అలవాటు చేసుకోకూడదు. ఒక అమ్మా ఏమమ్మా మందిరానికి రావట్లేదంటే అన్నది పాస్టర్ గారు నాకేం కలిసి రావట్లేదు. పాస్టర్ యేసు ప్రభు నమ్ముకున్నప్పటి నుంచి అంటే ఆమెకేం కలిసి రావట్లేదు. నేను కొన్నిసార్లు ఏం మాట్లాడో తెలియక ఆలోచించి, అవునమ్మా నేను కూడా 8 సంవత్సరాల నుంచి యేసు ప్రభు నమ్ముకున్నాను, ఆయన నాకు కూడా కలిసి రాలేదు అన్న. అయితే నేను అందుకే పాస్టర్ గారు నేను రాలేదంటే, ఆయన ఎవరికి కలిసి రాడమ్మా, మనం కలిసి వెళ్ళాలి. ఆయనతో మనం కలిసి వెళ్తే మనకు ఆశీర్వాదం తప్ప ఆయన మనకు కలిసి రాడు ఎప్పుడు అని చెప్పాలి. ఆమె అట్లే కదా చూసి యేసు ప్రభు మనతో కలిసి రావడానికి ఆయన ఉన్న మనిషి. ఆయనతో మనం కలవాలి. ఆయనతో మనం కలిస్తే, ఆయన అడుగులు మన అడుగులు కలిస్తే అప్పుడు ఏం చేస్తారంటే మన ఆశీర్వాదం మన కుటుంబాల్లో ముందుకు సాగుతుంది. ఆయనతో కలవనంతసేపు, ఆయనతో ఉన్నంతసేపు, ఆయనతో విడిగా ఉన్నంతసేపు
మన జీవితాలకి విలువ ఉంటుంది. అందుకని ఏమన్నది, యేసు ప్రభు నా జీవితంలో కలిసి రాలేదు, ఆయన గారు కలిసి రావాల్సింది. ఎవరు రావాలా? మనం కలిసిపోవాలి. అప్పుడే మన జీవితం ఎలా ఉంటుందంటే భక్తి పారవస్యంలో మునిగిపోతారు. అందుకనే మూడవదిగా ఎలా ఉండాలి? భక్తి లేదుగా. యేసు ప్రభుతో కలిస్తే భక్తి వస్తుంది. ఆయన మనతో కలిస్తే భక్తి రాదు, కానీ మనం కలవాలి యేసు ప్రభువు. అలా కలిస్తే ఖచ్చితంగా మన జీవితంలో భక్తి అనేది మనకు ఎదురవుతుంది. చూడండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే, మొదటి యోహాను 3:1 మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు ఎట్టి ప్రేమను అనుగ్రహించును. దేవుని పిల్లలని చూడండి, అంటే దేవుని పిల్లలు కాబట్టి మనం దేనికి ఎదగా చెప్పండి? భక్తిలో ఎదగాలి. దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆ ఆలోచన మేరకు, లేకపోతే ఆయన నేర్పించే విధానం మేరకు మనం ఏం చేయాలంటే భక్తిలో ఎదగాలి. భక్తి అంటే రెండు, భయం ఉండాలి, భక్తి ఉండాలి. భయభక్తులు అంటారు కదా, భయము ప్లస్ భక్తి. ఈ రెండు లేకుండా మనం దేవుని సన్నిధిలో ఎదగడం అంటే చాలా కష్టం. కాబట్టి భయము భక్తి రెండు విషయాలు దేవుని సన్నిధిలో మనం ఎదగాలి. నాలుగవదిగా చూడండి, నాలుగవదిగా నీతిమంతులుగా ఎదగాలి. ఒకటి ఏమంటే మొట్టమొదటిగా పరిశుద్ధతలో ఎదగాలి, రెండవదిగా విశ్వాసంలో ఎదగాలి, మూడవదిగా భక్తిలో ఎదగాలి, ఇప్పుడు నాలుగవదిగా నీతిమంతులుగా ఎదగాలి. అలాగే 11వ అధ్యాయం 7వ వచనం హెబ్రీ పత్రికలో విశ్వాస యాత్ర, అంటే మన విశ్వాస యాత్రలో మన నీతిమంతులుగా తీర్చబడతాం. అలాగే రోమా పత్రికలో కూడా 5వ అధ్యాయం 8వ వచనం, రోమా పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మన ఇంకను పాపులమై ఉండగానే, చూడండి, క్రీస్తు మన కొరకు చనిపోయాడు కాబట్టి చూడండి, ఇప్పుడు ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షణ. అంటే నీతిమంతులుగా మనం ఏం చేయాలంటే ఎదగాలి. నీతిమంతులుగా ఎదగాలంటే ఆయన రక్తంలో మనం ఏం చేయాలి? కడగబడాలి. యేసు ప్రభు యొక్క రక్తంలో ఎప్పుడైతే కడగబడతామో మన జీవితానికి నీతిమంతుడు అనేటువంటి పదం మనకు వస్తుంది. నీతిమంతుడు, నీతిగా జీవించేవాడు, యథార్థంగా జీవించేవాడు, నీతిలో కొనసాగేవాడు అనేటువంటి పదాలు మనకు అలవాటుగా మారుతాయి. అది ఇప్పుడు చేయాలంటే ఆ రక్తంలో కడగబడినప్పుడే. ఆ రక్తంలో ఎవరైతే కడగబడతారో వాళ్ళందరూ ఏమైపోతారు? నీతిమంతులుగా తీర్చబడతారు. కాబట్టి నీతిమంతులుగా తీర్చబడ్డారని మనం ఎదగాలి. నాలుగవది. ఐదవదిగా చూస్తే, ఐదవదిగా చూడండి, ఐదవదిగా ప్రేమలో ఎదగాలి. ప్రేమ. కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో కనబడుతుంది. 13వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. అక్కడ ప్రేమ గురించి ఎక్కువగా అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉంటాడు. ప్రేమ చాలా శ్రేష్టమైనది. ఆ ప్రేమలో ఒకసారి చూడండి, మొదటి కొరింథీ 14వ అధ్యాయం 13వ అధ్యాయం 1వ వచనం. మనుషుల భాషతో దేవదూతల భాషతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడైతే మ్రోగుడు కంచును గణగణలాడు తాళమని ఉన్నాడు. అంటే ఎన్ని ఉన్నా ప్రేమ లేకపోతే నేను ఎలాంటి వాడిని? ఒక కంచు తాళానికి కంచు గడగడలాడు తాళమై ఉంది. కాబట్టి మనం ప్రేమ కలిగి, మన జీవితంలో ప్రేమ కలిగి, మన కుటుంబంలో ప్రేమ కలిగి,
జీవించినప్పుడు దేవుడు మనకు సహాయకుడిగా ఉంటాడు. చూడండి, 5 విషయాలు మనం చెప్పుకున్నాం. 1 పరిశుద్ధతలో ఎదగాలి, 2 విశ్వాసంలో ఎదగాలి, 3 భక్తిలో ఎదగాలి, 4 నీతిమంతులుగా ఎదగాలి, 5 ప్రేమలో ఎదగాలి. ఇలా ఎదిగినప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే మనకు సహాయం అందిస్తాడు. కాబట్టి ప్రేమలో, భక్తిలో, పరిశుద్ధతలో, నీతిమంతులుగా, అలాగే భక్తిలో మనం ఎదిగినప్పుడు దేవుడు మనకు అనుకూలంగా అన్ని విషయాలు సహాయం చేస్తాడు. ఈ విధంగా ఎదగడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ సమయంలో మనం ముందుకు సాగుదాం. కాబట్టి సమయాల్లో మనం ఎదగడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి క్రిస్మస్ దినాల్లో మనం దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఎదగడానికి, దేవుడు ఎదగడానికి, దేవుళ్ళు బలపడటానికి, పరిశుద్ధతలో ఎదగడానికి, నీతిమంతులుగా తీర్చబడటానికి ఎదగడానికి, అలాగే భక్తులు ఎదగడానికి, అలాగే వీటన్నిటి ఎదగడానికి మనం ఏం చేయాలి చెప్పండి? ప్రయాసపడాలి. కాబట్టి ఆ విధంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ దేవుడి యొక్క కొద్ది మాటలు మనకుండా దీవించి ఆస్వాదించిన కనుక ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మా పెద్ద అబ్బాయి వాట్సాప్ కాబట్టి వాడు మామూలుగా ప్రతి సంవత్సరం ఏం చేశారంటే స్కూల్కి చాక్లెట్ ఎత్తుకోకూడదు, టీచర్స్కి వేరేగా, పిల్లలకు వేరే. ఈసారి అంటే బీసీని ఎత్తుకోపోతాను. నేను చెప్పాను, అదే ఈ పుట్టినరోజు శుక్రవారం వచ్చింది, చర్చిలో కేక్ వద్దనైనా వదిలేస్తే వెంటనే నేను వాడు ఏం చేశానంటే సరే అన్న. అదే చిన్నోడు అయితే ఒక్కడు ఖచ్చితంగా మాకు తీసేయాల్సిందే అంటాడు. ఇప్పుడు చెప్పాం, దేవుని సేవలోకి వస్తే నీకు ఆశీర్వాదం, నీకు దీవెన అనగానే గమ్ముగా అయిపోయి సరే అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఈ సమయంలో చిన్న కేక్ తీసుకొచ్చాం. కేక్ కోసిన తర్వాత ప్రార్థన చేసుకొని ఆశీర్వాదం చేసుకుందాం. కాబట్టి సమయంలో పరిశుద్ధ శ్రేష్టమైన పరిశుద్ధ గడిచిన